Hello aspirants, welcome to AKS IAS Academy Daily Current Affairs. So, మనం గత టాపిక్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఇందులో ఫస్ట్ రెండు స్టేట్మెంట్స్ చూసుకుంటే కనుక అవి కరెక్ట్. సోమనాథ్ టెంపుల్ గురించి ప్రాణప్రతిష్ఠ ఆఫ్ సోమనాథ్ టెంపుల్ వాజ్ డన్ బై ప్రెసిడెంట్ ఎస్ రాధాకృష్ణన్ కాదు, ఈవెన్ ఎప్పుడో జరిగినవి ఇవన్నీ కూడా. సో ఇన్ దట్ కంటెక్స్ట్ ద ఆన్సర్ ఈజ్ 1 and 2. సో మీకు ఆల్రెడీ తెలిసిన క్వశ్చన్ ఆల్రెడీ చాలామంది కమెంట్ సెక్షన్లో పెట్టారు. అలాగే ఈరోజు మనం చూడబోయేటటువంటి టాపిక్ చాలా కాంట్రవర్షియల్గా మారినటువంటి టాపిక్ ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి న్యూస్లో. మీ అందరికీ తెలుసు, మే నెలలో ఎన్నికలు జరిగాయి. జూన్ 3వ తారీఖు రిజల్ట్ అవన్నీ వచ్చాయి, జూన్ 4వ తారీఖు. సో ఈవెన్ గవర్నమెంట్ ఫార్మేషన్స్ కూడా అయిపోయాయి. కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి చాలా పార్టీలు, అది రాష్ట్ర ప్రభుత్వాల్లో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, ప్రతిసారి అంటే గత 3-4 ఎన్నికలలో, అంటే మీరు కరెక్ట్గా చూసుకుంటే గత 20 సంవత్సరాలలో దాదాపుగా 107 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి, 3 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఇటువంటి పరిస్థితుల్లో చాలాసార్లు ప్రతిపక్ష పార్టీలు ఈవీఎం మెషిన్ల మీద గందరగోళం అనేటటువంటి జరుగుతోంది. దీనికి ఆద్యం పోసినట్టుగా నిన్న ఎలన్ మస్క్ ఇచ్చినటువంటి ఒక చిన్న ట్వీట్ ఒక పెద్ద కలకలాన్నే రేపింది భారతదేశంలో. దీనికి సంబంధించి నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి దానికి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. దీనికి సంబంధించి అసలు ఎలక్షన్ కమిషన్ వాడుతున్నటువంటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ హ్యాకింగ్ సాధ్యమా అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. ఎందుకు అంటే చాలామందికి పూర్తి స్థాయి దీని తాలూకా వివరాలు తెలియకుండా సాధ్యమే అంటే ఇదేదో ఫేస్బుక్ పాస్వర్డ్ హ్యాక్ చేసినట్టు ఫీల్ అవుతున్నారు చాలామంది. సోషల్ మీడియాలో కూడా నేను కొన్ని పోస్టులు చూశాను, ట్యాంపరింగ్ అన్నట్టుగా. ఇది సాధ్యమా అనేటటువంటి విషయాన్ని ఒకసారి మనం ఈరోజు న్యూట్రల్గా నేను చెప్తాను, మీ ఒపీనియన్ మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి. ముందుగా ఇటీవల కాలంలో, ఇది ఏప్రిల్ 2024 సుప్రీంకోర్టులో ఒక వ్యక్తి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్కి వ్యతిరేకంగా ఇవి ట్యాంపరింగ్ గురయ్యేటటువంటి అవకాశం ఉంది, హ్యాకింగ్ గురయ్యేటటువంటి అవకాశం ఉంది, కాబట్టి వీటిని తొలగించి పాత పద్ధతిలో ఉన్నటువంటి బ్యాలెట్ పేపర్ను తీసుకురావాలి, అందులోనే మనకి పారదర్శకత ఉంది అని ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు దీన్ని తోసిపుచ్చింది. డెఫినెట్గా అలా చేయలేము, ఎందుకంటే బ్యాలెట్ పేపర్స్ ఉన్నప్పుడు ఏమైనా కరెక్ట్గా జరిగిపోయిందా? ఇది సుప్రీంకోర్టు చెప్పినటువంటి విషయం, నేను కాదు. సుప్రీంకోర్టు ఏమందంటే బ్యాలెట్ పేపర్లు ఉన్నప్పుడు చాలాసార్లు ఎలక్షన్స్లో రిగ్గింగ్ జరిగింది, బ్యాలెట్ పేపర్లు ఎత్తుకుపోయారు, బ్యాలెట్ పేపర్లు ఇంకు పోశారు, ఇలాంటివి చాలా వచ్చాయి, అవన్నీ మీరు మర్చిపోయారా అని చెప్పి సుప్రీంకోర్టు అడిగినటువంటి విషయం. ఇక్కడ నాకు ఒక ఇంగ్లీష్ కొటేషన్ గుర్తొస్తుంది, డోంట్ త్రో ఏ బేబీ విత్ ద బాత్ వాటర్ అని అంటారు ఇంగ్లీష్లో. అంటే ఏదైనా ఒక పర్టికులర్ విషయంలో మనకి సమస్య ఉన్నప్పుడు ఆ మొత్తం ఆ సొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని పారబోసేయకూడదు, అందులో ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించాలి. అంటే సింపుల్గా కాళ్ళకి దెబ్బ తగిలింది, కాళ్ళు నరికేసుకుంటావా, దెబ్బకు మందు వేసుకుంటాం, అంతే కదా. సో ఇక్కడ కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత అది ఎలక్ట్రానిక్ మెషిన్ ఓటింగ్ మెషిన్ పెట్టాలా, బ్యాలెట్ పేపర్ పెట్టాలా అనేటటువంటిది మనం నిర్ణయించుకోవాలి. సో ముందుగా ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చినటువంటి ఈ ఓటింగ్ మెషిన్స్ అనేటటువంటివి కేవలం భారతదేశంలోనే వాడుతున్నారా, ఇంకా చాలా దేశాల్లో వాడుతున్నారా? యాక్చువల్గా 3 రకాలు ఉన్నాయి. భారతదేశంలో వాడేవి పర్టికులర్ పోలింగ్ బూత్కి మాత్రమే వెళ్ళి ఓటేసేటటువంటి స్టాండ్ అలోన్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్. కానీ అమెరికా మిగతా దేశాలలో వాడేటటువంటివి నెట్వర్క్తో అనుసంధానమైనటువంటి ఓటింగ్ మెషిన్స్ అవి. సో ఇట్లా 3 రకాల ఓటింగ్ మెషిన్స్ ఉన్నాయి. అందులో ది మోస్ట్ సేఫెస్ట్ ఓటింగ్ మెషిన్స్ ఇప్పుడు మన ఎలక్షన్ కమిషన్ వాడుతున్నటువంటి ఓటింగ్ మెషిన్స్. అయితే ముందుగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్, బ్యాలెట్ పేపర్స్, ఈ రెండిటిలో ఏది మనకి మంచిది, ఏది భారతదేశంలో ఎన్నికలు సజావుగా జరగడానికి, నిష్పాక్షికమైనటువంటి ఎన్నికల ప్రణాళికను పూర్తి చేయడానికి ఏది మనకి సహకరిస్తుంది అనే విషయాన్ని మనం ఒక టేబుల్ ద్వారా అర్థం చేసుకుందాం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ అంటే అందులో బటన్ ప్రెస్ చేయడం ఉంటుంది. అదే బ్యాలెట్ పేపర్స్ అంటే బ్యాలెట్ పేపర్ మీద ఒక ముద్ర ఉంటుంది, దాని మీద మనం గుర్తేసి ఆ బ్యాలెట్ పేపర్ని మడతపెట్టి బ్యాలెట్ బాక్స్లో వేయాల్సి ఉంటుంది. ఓటర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీ, ఓ బటన్ నొక్కితే సరిపోతుంది. ఇది ఇక్కడ ఫిజికల్ హ్యాండ్లింగ్ ఆఫ్ ద పేపర్ ఉండాలి. ఒక్కొక్కడు ఏం చేస్తాడంటే, ఒకప్పుడు ఈ ఎలక్షన్లో మనం గెలవం ఈ కాన్స్టిట్యున్సీలో అని తెలిసిన వాళ్ళు బ్యాలెట్ పేపర్లు ఇంకు పోసేవాళ్ళు. అప్పుడు మొత్తం అందులో ఉన్న బ్యాలెట్ పేపర్ల తాలూకా ఓట్లన్నీ కూడా ఇన్వాలిడ్ అయ్యాయి. మరి ఆ ఇన్వాలిడ్ ఓట్స్కి మళ్ళీ ఎలక్షన్ పెట్టాలా, ఒక బూత్ కోసం మొత్తం అసెంబ్లీ ఎలక్షన్ మార్చాలా అనే ప్రశ్నలు గతంలో ఉత్పన్నమైనటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి హైకోర్టు అలాగే సుప్రీంకోర్టులో.
అలాగే దీని తాలూకా ట్రాన్స్పరెన్సీ అంటే దీని యొక్క పారదర్శకతను మనం చూస్తే కనుక ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ మీద చాలా కన్సర్న్స్ ఉన్నాయి. అయితే ఓటింగ్ ప్రాసెస్ బ్యాలెట్ పేపర్లో మనం చేసేటటువంటిది మన కళ్ళకి ట్రాన్స్పరెన్సీ ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎవడు ఆ బ్యాలెట్ పేపర్ మీద గుద్దాడో తెలుస్తుందా మనకి? తెలిసేటటువంటి అవకాశం లేదు. ఎందుకు అంటే రిగ్గింగ్లు చాలా సందర్భాల్లో బ్యాలెట్ పేపర్ జరిగాయి. ఎందుకంటే బ్యాలెట్ పేపర్లో ఇచ్చేటటువంటి పేపర్ని ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో ప్రింట్ చేయడం పెద్ద విషయం కాదు. సో నేను ఇంటి దగ్గర ఒక 400 బ్యాలెట్ పేపర్లు ప్రింట్ చేసుకొని నాకు నచ్చిన దానికి ఓటేసుకొని గుద్దేసి ఆ బ్యాలెట్ పేపర్లో పడేసేటటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు మన దేశంలో చాలా ఉన్నాయి. కాబట్టి బ్యాలెట్ పేపర్లు ఇంత పెద్ద దేశంలో 140 కోట్ల మంది నివసిస్తున్నటువంటి ఇంత పెద్ద దేశంలో దాదాపుగా 100 కోట్ల వరకు జనాభా ఆబ్వియస్గా ఓటింగ్లో పాల్గొనేటటువంటి అర్హత ఉన్నవాళ్ళు ఉన్నటువంటి ఇంత పెద్ద సువిశాలమైనటువంటి దేశంలో మరి ఈ బ్యాలెట్ పేపర్లు ట్రాన్స్పరెన్సీని ఇస్తాయా? అది కూడా ప్రశ్నే. అలాగే ఓటింగ్ ఎఫిషియన్సీ ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ కారణంగా కౌంటింగ్ అనేటటువంటిది చాలా వేగంగా జరుగుతోంది. ఎర్రర్స్ తక్కువ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కానీ బ్యాలెట్ పేపర్లు అనేటటువంటివి మనమే కౌంట్ చేయాలి. అంటే ఇప్పుడు ఇగో ఈ ఓటు బీఆర్ఎస్కి వెళ్ళింది, ఈ ఓటు కాంగ్రెస్కి వెళ్ళింది, ఈ ఓటు బీజేపీకి వెళ్ళింది, లేదా ఇది జనసేన పార్టీకి, ఇది టీడీపీ కానీ ఇలా వేయాలి. ఇది మాన్యువల్ ఎర్రర్స్ ఉంటాయి. ఎందుకంటే మనం ఇలా వేస్తున్నప్పుడు ఒకసారి ఒక పార్టీ తాలూకా ఓటు ఇంకొక పార్టీకి వేసేటటువంటి అవకాశం ఉంది. బట్ కంప్యూటర్ కెనాట్ డూ మిస్టేక్స్, ఇట్ వోంట్ డూ మిస్టేక్స్. సో కాబట్టి ఇక్కడ మనకి కౌంటింగ్ అనేటటువంటిది చాలా వేగంగా వస్తుంది. కానీ ఇక్కడ మాన్యువల్ ఎర్రర్స్ అనేటటువంటి ఉండడానికి చాలా అవకాశం ఉంది. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఈవీఎంస్ బహుశా కొనడానికి కొంచెం కష్టమేమో, కానీ తర్వాత కాలంలో వాటి మెయింటెనెన్స్ కాస్ట్ మనకేం పెద్దగా ఉండదు. మహా అయితే 4 యూనిట్లు కరెంట్ ఇస్తారు. కానీ బ్యాలెట్ పేపర్లు జనరల్గా మనం చూసుకుంటే ఈవీఎంలతో పోల్చుకుంటే ఇనీషియల్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. కానీ తర్వాత ప్రింట్ చేసేటప్పుడు అంటే ఆ బ్యాలెట్ పేపర్లు ప్రింట్ చేయడానికి మళ్ళీ వాటిని లెక్కించడానికి ఎక్కువ జనాభా అవసరం అవుతారు. వాళ్ళందరికీ జీతాలు లేదని అనుకుంటే జీతాలు ఇవ్వరు, కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎక్కువ మందిని పెట్టుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి తర్వాత కాలంలో ఈ ప్రింటింగ్ అనేటటువంటి దానికి బ్యాలెట్ పేపర్స్ ప్రింటింగ్కి డబ్బు ఖర్చు అవుతుంది ఆబ్వియస్గా. అలాగే ఓటర్ కాన్ఫిడెన్స్ డెఫినెట్గా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లో ఓటర్కి చాలా డౌట్లు ఉన్నాయి, నా ఓటు వెళ్ళిందా లేదా అని. దీనికోసమే ఇటీవల కాలంలో 2017 నుంచి వీవీప్యాట్ సిస్టమ్ అనేటటువంటి దాన్ని పెట్టారు. అయితే ఈ వీవీప్యాట్ సిస్టమ్ని లెక్కించబోము అని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. బహుశా ఈ వీవీప్యాట్ సిస్టమ్ని లెక్కించమని చాలా పొలిటికల్ పార్టీస్ అడుగుతున్నాయి. వీవీప్యాట్ని లెక్కిస్తే ఇంక మళ్ళీ బ్యాలెట్ పేపర్లో పెట్టుకోవచ్చు కదా, మళ్ళీ పూర్తిగా లెక్కించేస్తే ఇంకెందుకు? సో కాబట్టి కేవలం ఒక 5 నుంచి 10% మాత్రమే మేము లెక్కిస్తామని ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. అలాగే బ్యాలెట్ పేపర్స్లో మనం కనుక ఓటర్ కాన్ఫిడెన్స్ చూస్తే ఖచ్చితంగా ఇది ఫిజికల్ ప్రాసెస్ కాబట్టి ఓటర్ తన చేత్తో తానే ముద్ర కొడతాడు కాబట్టి ఖచ్చితంగా ఇది వ్యాలిడ్ ఓటు మేము వేశాము అనేటటువంటి కాన్ఫిడెన్స్ ఓటర్లో ఉంటుంది. ఇంటర్నేషనల్గా మనం చూసుకుంటే ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్లను చాలా దేశాలు వాడుతున్నాయి. నెదర్లాండ్లో వాడుతున్నారు, జర్మనీలో వాడుతున్నారు, అమెరికాలో ఒకప్పుడు 1975 వరకు వాడారు, తర్వాత మళ్ళీ దాటిని వద్దని అనుకున్నారు, ఎందుకంటే వాళ్ళ నెట్వర్క్తో అనుసంధానించినటువంటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్. సో కాబట్టి డెఫినెట్గా అక్కడ అవకాశం కొన్ని దేశాల్లో వాడుకుంటున్నారు, కొన్ని దేశాల్లో లేదు. కానీ బ్యాలెట్ పేపర్స్ కూడా కొన్ని దేశాల్లో వాడుతున్నారు, కొన్ని దేశాల్లో వాడట్లేదు. సో కాబట్టి మిక్స్డ్ రియాక్షన్ అనేటటువంటిది ఉంది. సో అయితే ఇప్పుడు ఎలన్ మస్క్ ఒక ట్వీట్ చేశాడు, we should eliminate electronic voting machines. This risk of being hacked by humans or AI while small is still too high. అయితే ఎలన్ మస్క్ చేసినటువంటి ఈ ట్వీట్ ఇండియాను ఉద్దేశించి చేయలేదు. చాలామంది సగం చదువుతారు. మీరు చూడండి, ప్యూటోరికో ప్రైమరీ ఎలక్షన్స్ అంటే ఈ ప్యూటోరికోకి సంబంధించి ఈ ఎలక్షన్స్ గురించి ఆయన చేశాడు. అక్కడ వాడుతున్నటువంటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు మనం వాడుతున్నటువంటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ఒకటి కాదు, అవి వేరే, మనవి వేరే. మరి ఆ వేరు ఈ వేరు అన్నప్పుడు అంటే అందరు మొబైల్ ఫోన్లు ఒకటేనండి. మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ వేరుండొచ్చు, నా చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ వేరుండొచ్చు, ఇంకొకరి చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ వేరుండొచ్చు, ముగ్గురు చేతిలోనే ఒకటే మొబైల్ ఫోన్ ఉంటుందండి. అక్కడ వాడుతున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ వేరే, అవి ప్రైవేట్ మ్యానుఫ్యాక్చర్స్ చేస్తా తయారు చేయబడినటువంటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్. కానీ భారతదేశం ఎక్కడా కూడా ప్రైవేట్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఇవ్వట్లా, మనమే తయారు చేసుకుంటున్నాం సొంతంగా. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేటటువంటి దాని గురించి ఎలక్షన్ కమిషన్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది 2017 మార్చి 16.
దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ సెక్షన్లో పెట్టాను. ఓపిక ఉన్న వాళ్ళు చాలా పెద్ద డాక్యుమెంట్ ఉంది, అది మొత్తం చదువుకోండి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్లను హ్యాక్ చేయడం సాధ్యం కాదు. ఇది ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి అంశం. ఎందుకు? మనం వాడేటటువంటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ఏ నెట్వర్క్కి అనుసంధానించబడవు, అలాగే ఇంటర్నెట్ ఏది కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లో వాడరు. ఇంటర్నెట్, బ్లూటూత్, వైఫై ఏ ఎక్స్టర్నల్ డివైజ్ కూడా మనం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్కి కనెక్ట్ చేయలేము. మరి అటువంటి సందర్భాల్లో హ్యాకింగ్ అనేటటువంటి ఒక ప్రక్రియ కేవలం నెట్వర్క్ ఆధారంగా మాత్రమే జరుగుతుంది. అంటే ఇప్పుడు నేను మీ కంప్యూటర్ని హ్యాక్ చేయాలనుకోండి, లేదా మీరు నా కంప్యూటర్ని హ్యాక్ చేయాలి, అది ఇంటర్నెట్తో అనుసంధానం అయితేనే, నెట్వర్క్తో అనుసంధానం అయితేనే సాధ్యం. అలా సాధ్యపడనప్పుడు, నెట్వర్కే లేనప్పుడు హ్యాకింగ్ ఎట్లా చేస్తారు? చెప్పేటటువంటి మహానుభావులు అందరూ కూడా ఒక్కసారి హ్యాక్ చేసి చూపిస్తే బాగుంటుంది. సో ఇది నేను చెప్పినటువంటి అంశం కాదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ గురించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ఛాలెంజ్ విసిరింది. మరి భారతదేశం సాఫ్ట్వేర్ సిస్టంలో ఇంత నిష్ణాతులైనటువంటి అని చెప్పుకునేటటువంటి భారతదేశంలో ఒక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా మరి హ్యాక్ చేయలేకపోయాడు కదా. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. ఒకవేళ ఈవీఎంల తాలూకా హ్యాకింగ్ అనేటటువంటిది సాధ్యమే అయితే, ఈవీఎంలు ప్రవేశపెట్టింది ఎప్పుడు? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎక్కువ ప్రవేశపెట్టారు. మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 2004 నుండి 2014 వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో కూడినటువంటి సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది భారతదేశంలో. మరి ఇటువంటి సమయంలో 2014లో మోడీ గారు ఎన్నికైనప్పుడు మరి కావాలనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకునేదిగా. అలాగే ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఒకానొక సందర్భంలో 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గెలిచినప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్లో ఇబ్బంది ఉందని చెప్పారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ మీద ట్యాంపరింగ్ జరిగిందని అలా, ఎందుకంటే అప్పుడు వాళ్ళు గెలిచారు కాబట్టి. ఇప్పుడు వీళ్ళు గెలిచారు, ఇప్పుడు వీళ్ళు అనట్లా, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని చెప్తున్నారు. అంటే సాధారణంగా ఏ రాజకీయ పార్టీకైనా ఓటమిని జీర్ణించుకోవడం అనేటటువంటిది కొంచెం కష్టం. అది ఏ పార్టీ అయినా, నేను ఈ పార్టీ ఆ పార్టీ అనే వివక్షతో మాట్లాడట్లేదు. సో కాబట్టి అటువంటి సందర్భాలలో ఒక్కొక్కసారి రాజకీయ పార్టీల అధినేతలు కూడా దాన్ని జీర్ణించుకునేటటువంటి ఒక ప్రక్రియలో చెప్తారు ఈవీఎం మెషిన్స్ గురించి. బట్ వాట్ ఈస్ ద ప్రూఫ్? నేను అంటాను, అన్ని రాజకీయ పార్టీలు ఈ దేశంలో 1,00,000 కోట్లు తిన్నాయని. అయిపోయిందా? ఎక్స్ట్రాడినరీ ఎలిగేషన్స్ రిక్వైర్ ఎక్స్ట్రాడినరీ ఎవిడెన్సెస్. ఈ పర్టిక్యులర్ విషయాన్ని మనం మాట్లాడకుండా కేవలం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ మీద, ఆ ప్రక్రియ మీద మనం బురద జల్లేటప్పుడు ఖచ్చితంగా దానికి ఒక ప్రూఫ్ అనేటటువంటి చూపించకపోతే మనం మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా వ్యర్థం అవుతాయి తప్ప వాటికి ఏ విధమైన లెజిబిలిటీ అనేటటువంటిది క్రియేట్ చేయబడదు. సో కాబట్టి నెట్వర్క్ ఆధారంగా దీన్ని హ్యాక్ చేయలేరు. 2, పోనీ మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్లో హ్యాక్ చేయొచ్చా అని అనుకుంటే, అసలు మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుందో తెలుసా? మన దేశంలోనే 2 సంస్థలకి మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్తారు. ముందుగా మ్యానుఫ్యాక్చరింగ్ అనేటటువంటిది మొదలుపెట్టినప్పుడు ఏ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్తుందో ఎవరికి తెలియదు. 20 లక్షల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ఎన్నో ఉన్నాయి మన దేశంలో, ఆర్డర్ చేసినవి 10 లక్షలు సంథింగ్. ఇన్ని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్లో ఏ మెషిన్ ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్తుందో ఎవరికి తెలియదు. 1. 2, ముందు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి ఒక మైక్రో చిప్ ఉంటుంది, సెమీ కండక్టర్. అది మన దేశంలో తయారు చేసుకోలేం కాబట్టి అది ఒక్కదాన్ని బయట దేశాలకు పంపుతారు. దాని తర్వాత మళ్ళీ తీసుకొచ్చి బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ అనేటటువంటి 2 యూనిట్లు ఉంటాయి. ఈ రెండిట్ల ప్రోగ్రామింగ్ కూడా మన దేశంలో ఉన్నటువంటి 2 ప్రభుత్వ రంగ సంస్థలే చేస్తాయి. ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి ఇంజనీర్లు ఎక్కడ ఉన్నారు, ఎవడు ఏం చేస్తాడు ప్రోగ్రామింగ్ ఎవరికి తెలియదు. సో దీని మీద తీసుకున్న తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను పరిశీలిస్తుంది. మళ్ళీ అంటే దాని మీద ఒక డమ్మీ ఓటింగ్ పెడుతుంది, ఎవడు ఓటు వాడికి కరెక్ట్గా పడిందా లేదా అని చెప్పేసి. దాని తర్వాత ఏ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్తుంది ఎవరికి తెలియదు. ఎప్పుడూ ఒకటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఒకే కాన్స్టిట్యున్సీకి ఏం రాదు, ర్యాండమ్గా తీస్తారు. ఎలా చెప్తారు అప్పుడు? ఇప్పుడు ర్యాండమ్గా తీస్తే తెలంగాణలో ఒక కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అభ్యర్థులు మరొక కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అభ్యర్థులు ఒకళ్ళే అవుతారా? మారిపోతారు కదా. సో మరి అప్పుడు ఎలా తెలుస్తాయి అవి? వీవీప్యాట్ సిస్టంలో మరి ఇవన్నీ వస్తున్నాయి కదా. సో కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్లో దీన్ని మీరు హ్యాక్ చేయలేరు.
రిజల్ట్స్ కెనాట్ బి ఆల్టర్డ్. ట్రోజన్ హార్స్ అనేటటువంటిది ఉంటుంది. జనరల్గా వైరస్ని ప్రవేశపెట్టి చేయొచ్చు కదా అని అనుకోవచ్చు. సాధారణంగా ట్రోజన్ హార్స్ అనేటటువంటి దాన్ని పెట్టాలి అన్నప్పుడు ఇది ప్రోగ్రామింగ్ అంతా చేసేసిన తర్వాత ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ని ఆన్ చేయాలి అంటే ఒక సీక్వెన్స్ బటన్ ఉంటుంది. ఆ సీక్వెన్స్ బటన్ ఒక్కసారి కొడితేనే అది ఆన్ అవుతుంది. రెండోసారి అయ్యయ్యో నేను తప్పు కొట్టాను తూచ్ అంటే లాక్ అయిపోతుంది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్. సో కాబట్టి బయట నుంచి ఏ వ్యక్తి కూడా ఆ సీక్వెన్స్కి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్కి సంబంధించినటువంటి సీక్వెన్స్కి తెలియకుండా ట్రోజన్ హార్స్ను ప్రవేశపెట్టేటటువంటి అవకాశమే లేదు. దేశంలో ఎన్ని కాన్స్టిట్యుయెన్సీస్కి ఇలా ట్రోజన్ హార్స్ను మీరు ప్రవేశపెట్టి హ్యాక్ చేయగలుగుతారు? ఇది సాధ్యపడదు. ట్రోజన్ హార్స్తో హ్యాక్ చేయలేరు. అలాగే ఎలక్ట్రానిక్ ఈవీఎం మెషిన్స్ని ఫిజికల్గా ట్యాంపర్ చేయడానికి కష్టం. ఎందుకు అంటే ప్రతిపక్ష పార్టీ అంటే 2 పార్టీలు పోటీ చేస్తున్నాయి అనుకోండి, లేదా 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఈ 3 పార్టీల కళ్ళు ఎప్పుడు చూసినా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ఆ స్ట్రాంగ్ రూముల మీద ఉంటాయి. సో ఒకడు కాసేపు ఇంటికి తీసుకెళ్ళి ఆడుకుని ఇస్తాను సార్ అంటే ఇవ్వరు కదా. సో దీన్ని ఫిజికల్గా ట్యాంపర్ చేసేటటువంటి అవకాశం ఉండదు. అది మారిస్తే ఇప్పుడు అన్ని వీడియోల్లో వచ్చేస్తున్నాయి యూట్యూబ్లో. సో అసాధ్యము. లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొచ్చినటువంటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ని ఈవెన్ ట్యాంపర్ ప్రూఫ్గా చెప్తోంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎందుకు అంటే ఇందులో ఓటీపీ మైక్రో కంట్రోలర్స్, డైనమిక్ కోడింగ్ ఆఫ్ కోడ్స్, డే టు టైమ్ స్టాంపింగ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రెస్కి, అడ్వాన్స్డ్ ఎన్క్రిప్షన్ టెక్నాలజీ, అలాగే సాఫ్ట్వేర్ టు హ్యాండిల్ ఈవీఎం లాజిస్టిక్స్ ఇవన్నిటిని పట్టుకొచ్చింది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ చూడండి, టైమ్ స్టాంపింగ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ కీ ప్రెస్డ్. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ లోడ్ చేసేటప్పుడు ఏ బటన్స్ నొక్కామన్నది కూడా మొత్తం లాగ్లో ఎంటర్ అవుతుంది. ఎవడన్నా దాన్ని ట్యాంపర్ చేయాలి అంటే అందు మీద ఉన్న బటన్లు నొక్కాలిగా. ఆ బటన్లు నొక్కేటప్పుడు ఎవరు ఏ టైంలో ఎక్కడ నొక్కారు, ఎవరు నొక్కారు అనేది తెలియదు బటను, బట్ ఏ టైంలో ఏ కీ ప్రెస్ చేశారు అనేది కూడా తెలుస్తుంది. అలాగే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ను ఓపెన్ చేయాలంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఉండేటటువంటి ఓటీపీ మైక్రో కంట్రోలర్స్, వన్ టైం ప్రోగ్రామబుల్ మైక్రో కంట్రోలర్స్. చాలామంది ఓటీపీ అంటే మొబైల్కి వచ్చే ఓటీపీ అనుకుంటున్నారు. మొబైల్కి వచ్చే ఓటీపీ కాదండి అది. వాళ్ళు ఒక వన్ టైం పాస్వర్డ్ పెట్టుకుంటారు. ఓటీపీ అంటే మొబైల్ ఓటీపీ కాదు అది. ఈ మైక్రో కంట్రోలర్స్లో ఉన్నటువంటి ఓటీపీ ఎవరికి తెలిసే అవకాశమే లేదు. మీరు ఆలోచించండి సింపుల్గా. ఈవీఎం ట్యాంపరింగ్ అంటే ఏదో నెట్వర్క్లో హ్యాక్ చేసేయడానికి ఏ కాన్స్టిట్యుయెన్సీకి ఏ ఈవీఎం మెషిన్ వెళ్తుందని ఎవరికి తెలియనప్పుడు ఈ హ్యాకింగ్ ఎలా సాధ్యమవుతుంది? ఎలన్ మస్క్ చెప్పింది నెట్వర్క్ ఆధారిత ఈవీఎం మెషిన్స్ గురించి. భారతదేశంలో ఉన్నవి స్టాండ్ అలోన్ ఈవీఎం మెషిన్స్. సో ఏ పోలింగ్ బూత్లోకి ఏ ఈవీఎం మెషిన్ వెళ్తుంది లాస్ట్ మినిట్ వరకు ఎవరికి తెలీదు. తెలిస్తే బీజేపీకి 293 సీట్లు ఎందుకు వస్తాయి? వాళ్ళే అధికారంలో ఉన్నారు. ఎప్పుడూ లేనంత అద్భుతంగా బీజేపీ పార్టీ నిలదొక్కుంది. వాళ్ళే 450 సీట్లు వేసుకోవచ్చు కదా, ప్రతిపక్షమే ఉండదు కదా. ఇంత బొటాబొటిగా వీళ్ళకేమో 43%, కాంగ్రెస్ వాళ్ళకి 41.6% ఎంతో ఓటింగ్ ఎందుకు వస్తుంది? దూరం పెట్టుకోవచ్చు కదా, జనాలకు తెలిసిపోద్దని ఇంత దగ్గరగా ఎవరన్నా వాళ్ళ ప్రభుత్వాన్ని ఈ అవకాశం ఉన్నప్పుడు రిస్క్లో పెట్టుకుంటారా? ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం రిస్క్లో లేదా? చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు ఇద్దరూ కనుక వాళ్ళ తాలూకా సపోర్ట్ను విరమించుకుంటే ప్రభుత్వం పడిపోదు. ఎందుకు ఇంత రిస్క్లో పెట్టుకుంటారు? సో కాబట్టి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ట్యాంపరింగ్ అంటే కేవలం ఆ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ట్యాంపరింగ్ కాదు, ఇన్ని ఉన్నాయి అంశాలు. ఈ అన్ని అంశాలని మీరు ఎలా కవర్ చేస్తారు, ఎలా హ్యాక్ చేస్తారు? ఇది సాధ్యమైతే చేసే వ్యక్తి ఎవరు? ఇంత పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారా? అంటే మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి మైక్రోచిప్ కంట్రోలర్ వరకు, ఓటీపీ కంట్రోల్ దగ్గర నుంచి ఈ టైమ్ అండ్ లాగ్ ఎంట్రీ వరకు, ఈవీఎం లాజిస్టిక్స్ దగ్గర నుంచి సాఫ్ట్వేర్ హ్యాండ్లింగ్ వరకు, ఏ బూత్లోకి ఎప్పుడు ఏ ఓటింగ్ మెషిన్ వెళ్తుందో అందు మీద పేర్లు ఏముంటాయి, ఎక్కడెక్కడ నెంబర్లో ఉంటాయని ఇంత పరిజ్ఞానం తెలిసిన వ్యక్తులు ఉన్నారా నిజంగా దేశంలో? సాధ్యమా అది? సో ఇది ఒకటి మన ఎలక్షన్ కమిషన్ చెప్తున్నటువంటి అంశం. అలాగే రెండవది, ఈ ఈవీఎంని ఎలా ప్రొడ్యూస్ చేస్తారంటే చాలామంది ఫారెన్లో చేస్తారంటున్నారు. ఫారెన్లో చేయరు అవి. అదే అంటున్నాను, పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలి. భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ BEL బెంగళూరులో ఉంది. ఇది ECIL ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్లో ఉంది. మరి హైదరాబాద్లోనే తయారు చేస్తున్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఈ 10 ఏళ్ళు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ని ఏదోలాగా చేసుకొని మరి మూడోసారి కూడా ఎన్ని కావచ్చుగా, మరి ఎందుకు అధికారాన్ని కోల్పోయింది? సో దిస్ ఈజ్ వాట్. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ని వేరే దేశాల్లో చేయరు. కేవలం సెమీ కండక్టర్ బోర్డ్ చిప్ అది మన దేశంలో తయారయ్యేటటువంటి అవకాశం లేదు కాబట్టి అవి వేరే చోట తయారు చేస్తున్నారు.
EVM machines which are being utilized in India, they are not privately manufactured. They are manufactured by the government companies. ఇది రెండు. ఇందులో ఈవీఎంని ట్రాన్స్పోర్టేషన్ చేసేటప్పుడు మ్యానిపులేషన్ చేయడానికి స్కోప్ ఉందా? మధ్యలో ఎవడో ఈవీఎం మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత పట్టుకెళ్తాడు, ఇంటి దగ్గరికి వెళ్ళి ఆడుకోవాలంతే. అందులోంచి ఎలా పెట్టాలి, అందులో బ్యాలెట్ యూనిట్ ఎక్కడ ఉంటుంది, కంట్రోల్ యూనిట్ ఎక్కడ ఉంటుంది, ఎవరికి ఏ ప్లేస్ ఇస్తారు, ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి? ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చాక తెలుస్తాయి. అప్పటి వరకు ఎవరికి చెప్పదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో కాబట్టి ఎలా చేస్తారు ఇది? అంటే ట్రాన్స్పోర్టేషన్ చేసేటప్పుడు దొబ్బేయడానికి ఎలా ఉంది అవకాశం? అదైనా బ్యాంక్ ఏంటి దొబ్బేసి అందులో డబ్బులు తీసేయడానికి. అలాగే నెక్స్ట్ డిఫరెంట్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కూడా పెట్టారు. ఈ ఒక్కటే కాదు, ఏంటి, ఫస్ట్ లెవెల్ ఆఫ్ చెకింగ్ ఆథరైజ్డ్ ఇంజనీర్ ఉంటాడు. ఇతను ఈవీఎం మెషిన్స్లో వాడినటువంటి కాంపోనెంట్స్, ఫిజికల్ కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా అతను ఫిజికల్గా ఎగ్జామినింగ్ చేసి మేము వాడిన కాంపోనెంట్స్ అన్నీ కరెక్ట్గా పనిచేస్తున్నాయని చెప్పి ఒక సిగ్నేచర్ ఇస్తాడు, ఆథరైజ్డ్ సిగ్నేచర్. దాని తర్వాత ఏం చేస్తారు, క్యాండిడేట్ సెట్టింగ్ చేస్తారు. ఏ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్, ఏ మెషిన్ ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు, ఎలక్షన్ కమిషన్కి తప్ప. మీరు అనొచ్చు, సార్ ఎలక్షన్ కమిషన్తో కుమ్మక్క అయిపోయి చేయొచ్చు కదా అని. ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్షన్ కమిషన్తో కుమ్మక్క అవుతాయి? కుమ్మక్క అయితే ఎందుకు అవుతాయి? డబ్బుల కోసం. ఏ రాజకీయ పార్టీ డబ్బులు ఇవ్వలేని స్థితిలో ఉంది, అప్పుడు డైరెక్ట్గానే పెట్టుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ 10,000 కోట్లు అంటుంది, కాంగ్రెస్ 20,000 కోట్లు అంటుంది, వీళ్ళు 30,000 కోట్లు అంటారు, వీళ్ళు 40,000 కోట్లు అంటారు. మనం హాయిగా చూడొచ్చు వేలం పాటని. ఇఫ్ ఇట్ ఈజ్ పాసిబుల్, మరి కాంగ్రెస్ ప్రభుత్వమే 2014లో గెలిచి ఉండేది. ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం ఇంకా ఎక్కువ ఓటింగ్ షేర్ తెచ్చుకుని ఉండేది కదా. రాజ్యాంగాన్ని ఈజీగా మార్చచ్చు వాళ్ళు అనుకున్నట్టు. ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, మీడియాలో వస్తున్నట్టుగా అవేం జరగవు, కానీ దాని మీద నేను క్లియర్గా వీడియో చేశాను. సో కాబట్టి క్యాండిడేట్ సెట్టింగ్స్ చేయాలి అంటే ముందు కంట్రోల్ యూనిట్ని ఎనేబుల్ చేయాలి. కంట్రోల్ యూనిట్ని సింగిల్ సీక్వెన్స్ బటన్స్తోనే ఎనేబుల్ చేయగలరు. దాని తర్వాత బ్యాలెట్ యూనిట్ అని ఉంటుంది, దీన్ని ఎనేబుల్ చేయాలి. ఇవన్నీ అందరికీ శాతకావు ఇవి. ఏదైనా కంప్యూటర్ ఏంటి, ఏదొత్తితే అది ఓపెన్ అవ్వడానికి. అలాగే ర్యాండమైజేషన్, ఏ బ్యాలెట్ ఎక్కడికి వెళ్తుంది ఎవరికి తెలియదు, ఏ ఈవీఎం మెషిన్ ఎక్కడికి వెళ్తుంది అనేది. దాని తర్వాత స్ట్రాంగ్ రూమ్స్, ఎలక్షన్ అయిన తర్వాత వీటిని చాలా మంచి నిఘా పెట్టి సిఆర్పిఎఫ్లను కూడా పెడుతున్నారు కొన్ని చోట్ల అయితే. సో అందులోంచి ఎవడు బయటికి తీసుకొచ్చాడు ఈ మెషిన్స్ని? ఇది కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్సే. బట్ కొంతమంది, ఇగో దీనికి సంబంధించి లింక్ ఇక్కడ ఇచ్చాను, మీరు ఈ లింక్ చూసుకోండి, కావాలంటే ఫోటో తీసుకొని దీన్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుంటే వస్తుంది మీకు. అలాగే దీనికి సంబంధించి కౌంటింగ్ సెంటర్స్ని కూడా, కౌంటింగ్ సెంటర్ని చాలా పటిష్టమైనటువంటి భద్రతలో పెడుతున్నారు. అయితే కొంతమంది ఆర్గ్యుమెంట్ ఏంటంటే అభివృద్ధి చెందిన అమెరికా ఇంకా ఇతర దేశాల్లో ఈవీఎం మెషిన్లు వాడట్లేదు, వాళ్ళు ఎందుకు డిస్కంటిన్యూ చేశారని అడుగుతున్నారు. యాక్చువల్గా ఈవీఎం మెషిన్లు 3 రకాలు ఉన్నాయి మీకు ఇందాక చెప్పినట్టుగా. స్టాండ్ ఎలోన్, నెట్వర్క్ ఆధారిత, మరొకటి ఏదో ఎలక్ట్రానిక్ యూనిట్ అని ఉంటుంది ఒకటి. ఇంతకుముందు అమెరికా ఇలాంటి దేశాల్లో ఈ స్టాండ్ ఎలోన్ ఈవీఎంలు కాకుండా నెట్వర్క్ ఆధారిత ఈవీఎంలు వాడదామని అనుకునేవాళ్ళు. అందుకని వాళ్ళు తీసేశారు తప్ప ప్రపంచంలోనే భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాడుతున్నటువంటి సాఫిస్టికేటెడ్ ఈవీఎం టెక్నాలజీ చాలా కొద్ది దేశాల్లో మాత్రమే ఉంది. ఇన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అయితే అక్కడ చాలా తక్కువ దేశాల్లో ఉంది. సో కాబట్టి వాళ్ళు అది ఉంది కాబట్టి వెళ్ళిపోతున్నారు. 1, 2 భారతదేశంలో మాదిరి 140 కోట్ల జనాభా మరి ఏ దేశాల్లోని లేదు. అటువంటి సందర్భాలలో మళ్ళా బ్యాలెట్ పేపర్లను తీసుకురావడం అనేటటువంటిది కరెక్టా అనే దానిపైన చర్చ జరగాలి. బట్ ఆ చర్చ జరిగే ముందు ఈ టెక్నికాలిటీస్కి సమాధానం చెప్పిన తర్వాత మాత్రమే చర్చ జరగాలి. లేదా ఎవరైనా హ్యాక్ చేసి చూపించాలి. ఎలన్ మస్క్ అయినా కూడా హ్యాక్ చేసి చూపిస్తే ఓకే. ఆయన చెప్పింది ప్యూర్టరికో గురించి చెప్పాడు, ఇండియా గురించి చెప్పలేదు ఆయన. సో కాబట్టి దీనికి సంబంధించి ఎలక్టోరల్ రిఫార్మ్స్కి సంబంధించి దినేష్ గోస్వామి కమిటీ అని ఒకసారి వచ్చింది. ఇది ఏ సంవత్సరంలో వచ్చింది? మీరు ఆన్సర్ కమెంట్ సెక్షన్లో చెప్పండి, మీ అభిప్రాయాలు కూడా చెప్పండి, తిట్టుకోకుండా చెప్పండి. రైట్. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల వినియోగానికి సంబంధించి వివాదాల వెలుగులో భారతదేశం ఎన్నికల విశ్వసనీయతను నిర్ధారించడానికి ఎన్నికల సంఘం ముందున్న సవాల్ ఏమిటి? రాయండి 150 నుంచి 200 పదాలు. సో దిస్ ఈజ్ ద టాపిక్ విచ్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీకు ఎగ్జామినేషన్లో డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్గా వచ్చేటటువంటి అవకాశం. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.